విశాఖ నగరానికి సమీపన బోటు ప్రమాదం జరిగి సరిగ్గా 10 రోజులైంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం దాదాపు ప్రతి గల్లంతైన కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇచ్చింది. అట్లాగే బోటు యజమాని కార్యాచరణకి ఇంకా సాయం చేస్తామని చెప్పారు. అయితే దానికి సంబంధించి ఇంకా పరిహారం పెంచాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ దశలో బోట్ అసోసియేషన్కి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. లక్ష్మణరావు గారు, మీరు నా మాటలు విన్నారు కదా, వాస్తవానికి 10 లక్షలు ఇంకా కొద్దిగా ఇవ్వాలి అని ఒక ఒపీనియన్ ఉంది. అట్లాగే యజమానికి కూడా కొంత ఏదైనా సహాయం అందించాలని ఈ ఈ దశలో మీరు ప్రభుత్వం దృష్టికి ఎట్లాంటి అంశాలు తీసుకెళ్తారు? గల్లంతైన మత్స్యకారు కుటుంబాలందరికీ కూడా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు తక్షణ సాయం కింద ప్రభుత్వం ఇవ్వడం జరిగిందండి. దానిలో భాగంగా మా అసోసియేషన్ నుంచి ప్రభుత్వాన్ని ఒక నివేదిక ఇచ్చాము. మరి ఎవరైతే మత్స్యకారులు గల్లంతయ్యారో ఆయా కుటుంబాలకి ప్రస్తుతం జీవీఎంసీలో అవుట్సోర్స్ ఉద్యోగాలు ఇవ్వాలని, వారి పిల్లలకి విద్య ఉచితంగా చెప్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరాము. దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి అవన్నీ ఇప్పించి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇటీవల కాలంలో 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. ఆ విషయం మీకు తెలుసు. దాన్ని ఇంకా మీకు బెటర్గా చేయమని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. లేదు మరి ఇప్పటికే చర్చ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఈ యొక్క ఆర్ధనాదాలు వారి గోల అలా బాధ చూసి మాకు చాలా బాధ కలిగి తక్షణ సాయం కింద ప్రభుత్వం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం మంచి ఆలోచన చేసి వారికి ఆ చెక్కులు ఇవ్వడం జరిగినది. వారి కుటుంబాలు కూడా సంతోషించి చాలా సానుకూలంగా స్పందించారు. కానీ ఇక్కడ సుమారుగా చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు 500 కుటుంబాలు మత్స్యకారు కుటుంబాలు ఇక్కడికి ఆఫీసు రావడం జరిగింది. అందరూ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. ఓ 10 నుంచి 5 మంది వాళ్ళు పార్టీలకు అతీతంగా ఈ కుటుంబాలకు సంబంధం లేని వ్యక్తులు వచ్చి కొంత గలాజ్ చేశారు. సిపిఎంలతో కలిసి వారికి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నష్టపోయిన కుటుంబాలకి ప్రభుత్వాలు అండగా ఉన్నాయి. వారికి మా అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళకి ఉపాధి అవకాశము, విద్య చేయడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉన్నాయి. అలాగే చిన్న బోటు ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో వారు కూడా తక్షణ సాయం కింద ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరాము. దానికి జేడీ ఫిషరీస్ వారికి ఒక నివేదిక ఇవ్వమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వారు కూడా దాన్ని తయారు చేస్తున్నారు. అది తయారు చేసి ప్రభుత్వాన్ని పంపినట్టు ఆయన కూడా తగు న్యాయం చేస్తారని చెప్పడం జరిగింది. న్యాయం జరుగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. సరే, గతంలో బోట్ యాక్సిడెంట్లు అయ్యి కొంత ఫైర్ అయింది మన ఫిషింగ్ హార్బర్లో. అప్పుడు చూసుకుంటే ఆ ప్రభుత్వం ఏదైతే బోటు సంబంధించిన వాల్యూలో 80% అన్నది కొంత పరిహారం ఇచ్చింది. ఇప్పుడు చిన్నగారికి కూడా అట్లాగే ఇవ్వాలని ఒక అభిప్రాయం ఉంది. ఆ విషయం కూడా మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అలాగే పరిశీలన చేయడానికి కోసమనే జేడీ ఫిషరీస్ వారికి ఈ బోటుపై నివేదిక ఇవ్వమని కోరడం జరిగింది. అసలు ఆ బోటు ఎంత వాల్యూ ఉంది, ఆ బోటు ఎంతవరకు పనిచేస్తుంది, ఎంత వాల్యుయేషన్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కాంపిటీషన్ ఇవ్వడానికి జేడీ ఫిషరీస్ వారికి ఆ నివేదిక అడిగింది. ఓకే సార్, ఇప్పుడు ఈ ప్రమాదం జరిగి 10 రోజులైంది. ఒక రకంగా 3 మెన్ కమిటీ రిపోర్ట్ చనిపోయి ఉండొచ్చు అన్న ఒక ఒపీనియన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా అట్లాగనే వాళ్ళకి సంబంధించిన ఏదైతే సాంప్రదాయం చేయడానికి కూడా వారి కుటుంబ సభ్యులు ఇష్టపడట్లేదు. ఎందుకంటే చనిపోయారా, ఉన్నారా, ఇంకా ఉంటారని. సరే, ఎందుకు ఈ టెక్నికల్గా కొన్ని ట్రాన్స్పాండర్స్ అవన్నీ యూజ్ చేయడానికి అవ్వట్లేదు, అందు గురించి ఐడెంటిఫికేషన్ అవ్వట్లేదు, అట్లాంటి విషయం మీద మీరు ఒక అసోసియేషన్కి సంబంధించి బోట్ యజమానులకు కావచ్చు, ఆ ఫిషర్మెన్కి అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు? ట్రాన్స్పాండర్ అనేది ప్రభుత్వం బోట్లకి ఇవ్వడం జరిగిందండి. అది మాకు చాలా ఉపయోగకరమైన పరికరం. కాబట్టి ఇంతవరకు కూడా టెక్నీషియన్స్ దాని ట్రాన్స్పాండర్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మాలో ఉన్న దానికి సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ సరిపోవట్లేదండి. మాకున్నటువంటి బ్యాటరీలు మా విహెచ్ఎఫ్ షాట్స్కి ఉన్న నావిగేషన్స్కి సరిపోతున్నాయి. ఈ ట్రాన్స్పాండర్ ఆన్ చేసేసరికి అదనం భారం పడుతుంది, బ్యాటరీ కండిషన్ సరిపోవట్లేదు. దాని మీదే మేము ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బ్యాటరీ కెపాసిటీ పెంచాలి, అదనంగా బ్యాటరీ మాకు ఇవ్వాలి. కానీ అలాగని అందరూ ట్రాన్స్పాండర్లు యూజ్ చేయట్లేదని అనట్లేదు. చాలా వరకు ట్రాన్స్పాండర్లు వాడుతున్నారు. కొంతమంది ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఆ ట్రాన్స్పాండర్లు ఆన్లో లేకుండా పోతుంది. మేము కూడా వాళ్ళందరికీ ట్రాన్స్పాండర్ ఆన్లో పెట్టాలని చెప్పడం జరిగిందండి. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి బ్యాటరీలు కూడా అదనంగా ఇస్తానని చెప్పడం జరిగిందండి. ఇది బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్కి సంబంధించిన అధ్యక్షులు మైలుపల్లి లక్ష్మణరావు గారు. ఏదైతే ఇప్పటికే గల్లంతైన కుటుంబాలకి ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారం ఇచ్చింది. అయితే
కొంతవరకు ఇంకా కొంత పెంచాలనే అభిప్రాయం కంటే ముందుగా ఎవరైతే గల్లంతైన వ్యక్తుల కుటుంబ సభ్యులు మహిళలు ఉన్నారో వారికి ఎక్కడైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలి, అలాగే వారి పిల్లలకు సంబంధించి విద్యకు ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ బోటు యజమాని బోటు గల్లంతైంది, అలాగే అప్పుల పాలయ్యారు. ఆ కార్యాచరణకు కూడా ఆర్థిక సాయం చేయాలని కోరడం జరిగింది. అయితే దీన్ని రాజకీయం చేయాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మత్స్యకారులందరూ కూడా ఐక్యంగా ఉండి ప్రభుత్వం నుంచి మరింత సహకారం పొందే ప్రయత్నం చేస్తామని లక్ష్మణరావు మాటలు బట్టి మనకి అర్థమవుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం.